హలో అండి, వెల్కమ్ టు లేఖాస్ రెసిపీస్. ఈరోజు మనం రోటి పచ్చడి, టొమాటో మెంతికూర రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సమయంలో మనకు ఎక్కువగా మెంతికూర బాగా దొరుకుతుంది కాబట్టి ప్రతి ఒక్క వంటకాలలో మనం మెంతికూరని ఎక్కువగా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాం. ఈ మెంతికూర టమాటో పచ్చడికి ముందుగా ఒక 5 టొమాటోలని ఇలా పండినవి కొంచెం గట్టిగా ఉన్నవి చూసి తీసుకోవాలండి. మీడియం సైజు టొమాటోలు తీసుకొని మీకు చూపించే విధంగా ఒక పెద్ద సైజు మెంతికూర కట్ట, అంటే మనకి పట్టుకుంటే ఒక పిరికిడి సైజులో ఉంటుంది. పెద్ద మెంతికూర అయితే మనకి చేదనేది కొంచెం తక్కువగా ఉంటుందన్నమాట. ఈ మెంతికూరని తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 10 పచ్చిమిర్చిని కడిగి నీట్గా తూడ్చుకొని ఇలా సగానిగా కట్ చేసుకొని ఒక కడాయిలో వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కి పచ్చిమిర్చి కొంచెం వైట్గా కాగానే ఒక 5 వెల్లుల్లిని పొట్టు తీసి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. వేసేసుకొని 3/4 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1.5 టీ స్పూన్ నువ్వులు వేసుకోవాలండి. వేసేసుకొని ఇవి కొంచెం మంచిగా ఫ్రై అయ్యే వరకు, అంటే గోల్డెన్ బ్రౌన్ కలరు అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి అంతా ఆల్రెడీ తెల్లగా అయిపోయింది కదండి. కొంచెం నువ్వులు వేగగానే వెంటనే వీటిని తీసేసి ఒక జార్లోకి వేసేసుకోవాలి. ఇవి ఆల్రెడీ కొంచెం ఫ్రై అయిపోయాయి. ఇంకా వీటిని జార్లో వేసేసుకుందాం. ఇప్పుడు మొత్తం అంతా కూడా పచ్చిమిర్చి అంతా కూడా జార్లోకి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని మనం ముందుగా తరిగి పెట్టుకున్న మెంతికూరని అది నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలండి. తర్వాత ఇప్పుడు ప్యాన్లో వేసేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఈ ఆకంతా కూడా గలగల అనేలాగా వేయించుకోవాలి. లైట్గా కచ్చాపచ్చాగా వేయించొద్దండి, చేదొస్తుంది. ఆయిల్ అంతా ఆకులోంచి సెపరేట్ అయ్యే వరకు కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా మీకు చూపించే విధంగా ఆకంతా కూడా బాగా ఫ్రై అయిపోవాలన్నమాట. ఇలా ఫ్రై అయిన మెంతికూరని మనము పచ్చిమిర్చి ఏదైతే జార్లో వేసుకున్నామో అదే జార్లో ఈ ఆకుని వేసేసుకోవాలి. ఈ మెంతికూర అంతా కూడా ఫ్రై చేసుకొని జార్లో వేసుకున్న తర్వాత అదే ప్యాన్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ ఇప్పుడు అందులో వేసేసుకోవాలి. ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే ఏంటంటే మనకి టమాటో అనేది అడుగంటకుండా ఉంటుందన్నమాట. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల టమాటాలలో ఉన్న రసం అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలాగ వేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసేసుకొని ఒక ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు ఈ టొమాటోలంతా కూడా మొత్తం ముక్కలంతా కూడా గుజ్జులాగా తయారయ్యే వరకు బాగా ఉడికించుకోవాలి. ఈ టొమాటోలంతా కూడా ఉడికించుకున్న తర్వాత కొంచెం సేపు మనం ఒక 5 నిమిషాల పాటు ఈ టొమాటోలని చల్లార్చుకోవాలి. చూసారా, ఇలాగా మొత్తం దగ్గరగా అయిపోతుందన్నమాట. అలా ఉడికించుకున్న టొమాటోలని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, అవన్నీ ఒకసారి దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఆల్రెడీ మనం టమాటాలలో వేసాం కాబట్టి మీరు తినేదాన్ని బట్టి చూసి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగా గ్రైండ్ చేసుకున్న దాంట్లో ఇప్పుడు ముందుగా మనం ఉడికించుకున్న టొమాటో పేస్ట్ ఆల్రెడీ మనం చల్లార్చుకున్నాం కదా, ఆ పేస్ట్ని అందులో వేసేసేయాలి. అలాగ వేసేసిన తర్వాత మూత పెట్టుకొని ఇప్పుడు ఈ పచ్చడి అంతా కూడా పల్సెస్లో ఒక 2-3 సార్లు గ్రైండ్ చేసుకోవాలి. మరి బాగా మెత్తగా చేసుకోవద్దండి, కొంచెం రోటి పచ్చడిలాగా చేసుకోవాలి. ముక్కలుగా కచ్చపచ్చగా ఉండాలన్నమాట. ఇప్పుడు అలా గ్రైండ్ చేసుకున్న టొమాటో పచ్చడిని పక్కకు పెట్టుకొని ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో పోపు కోసం 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి అందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పచ్చెనపప్పుని వేసుకోవాలి. వేసేసుకొని 1/2 టీ స్పూన్ మినపప్పును కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి కొంచెం ఫ్రై అయ్యేలోపు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని వేసుకోవాలి. ఒక 3 ఎండుమిర్చిని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఒక 2-3 వెల్లుల్లిని పొట్టుతో కచ్చపచ్చగా దంచి అది కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ముందుగానే కడిగి పెట్టుకున్న కరివేపాకుని 2 రెమ్మలు అది కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని వీటిని కొంచెం
ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన పోపుని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పోపు తీసి మనం పచ్చడిలో వేసేసుకోవాలి. రోటి పచ్చళ్ళకి ఎప్పుడైనా కూడా కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉండాలండి. అలాగైతేనే పచ్చడి అనేది మనకి మంచిగా నిల్వ ఉంటుంది. 2-3 రోజుల వరకు కూడా టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. చూసారా, ఒక 20 మినిట్స్లో తయారైపోయే టొమాటో మెంతికూర పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది దోశలోకి కానీ వేడివేడి అన్నంలోకి కానీ పిల్లలకు కూడా బాక్సులలో పెట్టేసి మనం స్కూల్కి పంపించవచ్చు. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా, అంత బాగుంటుందండి పచ్చడి. చాలా బాగుంటుంది. చూస్తుంటేనే కాదు, తింటుంటే కూడా చాలా రుచిగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేఖాస్ రెసిపీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.